చదివేస్తే ఉన్నమతి పోయినట్టు చదువుకున్న వాళ్ళే సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్‌లు, పేకాట్లు, జూదాలాడుతోంది. చదువు రానోడు ఏదో చేశాడంటే రోడ్డు పక్కన ఆడుకున్నాడంటే తప్పన్నాం. చదువు వచ్చినోళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఇది. ఇట్లాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి ప్రక్రియ చోటు చేసుకుంది. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలవడంతో వెళ్ళారు. దాని మీదన ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు వేసుకున్నారట. ఏమని? మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌ని కలవడానికి వెళ్తున్నాడు కాబట్టి బ్లేజర్ వేసుకుని వెళ్తాడు. మత సాంప్రదాయ దుస్తులు వేసుకెళ్ళడం అవన్నీ తన దేశంలోనే. ఒకప్పుడు అమెరికాలో చదువుకున్నాడు. కౌబాయ్‌లా అంటాడు, లవ్ బాయ్‌లా అంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన మత సంప్రదాయాలను పక్కన పెట్టించే ప్రయత్నం తన దేశంలోనే చేస్తున్నాడు కాబట్టి అమెరికాలో బ్లేజర్ వేసుకుని వెళ్తాడు, అమెరికన్ స్టైల్లో వెళ్తాడు అన్నటువంటిది బెట్టింగ్లు జరిగినాయట. అయితే తనేమో మత తరహా యూనిఫామ్లోనే వెళ్ళి అక్కడ ఆ విషయాన్నే ఓపెన్గా ట్రంప్కి అట్లాగే పబ్లిక్కి చెప్పుకొచ్చాడు. నేనేదో ఇట్లా చేస్తానని చెప్పి బెట్టింగ్లు వేసాడు, పాపం వాళ్ళందరూ నిరాశపరుస్తున్నాను అంటూ. అంటే అంత పిక్చర్, అంత రిపోర్ట్ ఉంది అతని దగ్గర.